సో మన ఎక్సర్సైజెస్లో భాగంగా ఇది చాలా టఫ్ ఎక్సర్సైజ్. చూడండి ఎట్లా ఉంటుందంటే, ఓకే చెప్పండి, ముని ఫీట్ పాదం ఉంది కదా, పాదం ముని వేళ మీద, ముని వేళ మీద మీరు ఉండి ఇట్లా బ్యాలెన్స్గా ఉన్నారా, లేవాలి, కూర్చోండి, లేవాలి, కూర్చోండి. ఒకవేళ బ్యాలెన్స్ లేదు అంటే హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి, నో ఇష్యూ. కొంచెం ఇంబ్యాలెన్స్ అటు ఇటు పడుతూ ఉన్నారంటే హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. ట్రై చేయండి, పైకి లేవండి, చూడండి, లేవండి, కూర్చోండి, లేవండి, కూర్చోండి. ముని వేళ్ళ మీద, పాదాల ముని వేళ్ళ మీద నిలబడండి. మీకు స్వింగ్ చేయండి, బాడీని బ్యాలెన్స్ చేయండి, లేవండి, కూర్చోండి, లేవండి. సో ఇది మీకు ఒక గంట ఎక్సర్సైజ్, ఒక గంటలో శరీరాన్ని చెమట వచ్చేస్తుంది. మనం చేసిన వాటిల్లో ప్లాంక్స్ చేసాం, బెండ్ స్ట్రెచెస్ చేసాం, మూడవది వచ్చేసి రిచ్ అప్ అండ్ డౌన్స్ చేసాం, సూర్య నమస్కారాలు చేసాం, లెగ్స్ మీద మనము లెగ్స్ మీద లేవడం. ఓకే, ఇన్ని ఎక్సర్సైజులు మీరు చేసినప్పుడు బాడీలో ఆటోమేటిక్గా ఒక స్టిఫ్నెస్, అంటే కండరాల్లో ఒక ఫోర్స్, కండరాలు టైట్ అవుతాయి. ఓకే, అబ్డామెన్ చూడండి, కడుపు లేకుండా అబ్డామెన్ టైట్ అవుతుంది. ఈ అబ్డామెన్ టైట్ అయినందువల్ల ఈరోజు మీ అందరికీ తెలుసు, గ్యాస్ అనేది, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ, ఓకే, ఇండైజెషన్, అజీర్తి, అరుగుదల లేకుండా ఉండటం, ఇలా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మనిషికి ఎక్సర్సైజ్ లేకపోవటం. రెండోది పీచు, మనకు ఆహారంలో ప్రకృతి ప్రసాదించిన పీచు, ఫైబర్, అది మనం ఆహారంలో వదిలేసుకుంటా ఉన్నాం. అంటే బియ్యం వచ్చి పాలిష్డ్, ఆ పైన ఉండే పొర వదిలేస్తూ ఉన్నాం. గోధుమలు పాలిష్డ్, ఓకే, రిఫైన్డ్ ఆటా మనం కొంటా ఉన్నాం. ఈరోజు మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మీరేం చేయాలి అంటే ముడి బియ్యం తినాలి, అసలు ఒక పాలిష్ కూడా ఉండకూడదు. పై పొక్కు తీసేసేయటం ముడి బియ్యం. గోధుమలు మీరు తీసుకొని గ్రైండ్ చేయించుకోవాలి. ఆ పైన పొక్కు ఉంటుంది కదా, అది బంగారం. పాతకాలంలో మన పెద్దలు జొన్నలు సజ్జలు దంచుకొని తినేవాళ్ళు, చెరిగేవాళ్ళు. అంటే ఆ బంగారాన్ని చెరిగి పారేసేవాళ్ళు, వాళ్ళకి తెలియదు అమాయకంగా. జొన్నలు సజ్జలు రాగులు నవధాన్యాలు ఏవైనా కూడా మనం పొక్కుతో తినాలి. పప్పులు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఇవన్నీ కూడా మీరు పొక్కుతో తినాలి. అంతేగాని కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు పొక్కు తీసేసి తింటూ ఉంటాం. అందులో పీచు, ప్రకృతి మనకి ఇచ్చిన పీచు. కూరగాయలు, ఏ కూరగాయ కూడా మీరు సొరకాయ, బీరకాయ, కాకరకాయ పైన పొక్కు తీసేస్తూ ఉంటారు, తీసేయకూడదు, పొక్కుతో తినాలి మీరు. కొంతమంది నాకు చెప్తారు, సార్ పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, అందువల్ల మేము తీసేస్తాం పైన బెరడు. మీరు ఒక వండుకోబోయే ముందు 1 గంట 1.5 గంట నీళ్ళల్లో బాగా నానబెట్టుకోండి. ఓకే, తర్వాత బాగా రబ్ చేయండి, కూరగాయలని బాగా చేతులతోటి రబ్ చేయండి. పెస్టిసైడ్స్ వేస్తే పోతాయి పైన. ఇప్పుడు మీకు కీరా దోసకాయలు ఉన్నాయి, కుకుంబర్ అంటారు, చెక్కు తీసేస్తారు, కాదు, అది పీచు. మీరు శరీరానికి ఎంత పీచు ఇచ్చారు అంటే శరీరం ఆ పీచు వల్ల మలబద్ధకం, అంటే మలం ఫ్రీగా వెళ్తుంది. షుగరు ఉన్న వాళ్ళకి ఈ గ్లూకోజ్ని, ఈ ఫైబర్ పీచు స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యేటట్టుగా చూస్తుంది. అంటే తెల్ల బియ్యం తిన్నారు అంటే ఒక్కసారిగా గ్లూకోజ్ స్పైక్ అవుతుంది, పెరుగుతుంది. అంత ఒక్కసారిగా పెరిగిన గ్లూకోజ్ని బాడీ ఖర్చు చేయడానికి కష్టపడుతూ ఉంటుంది. సో మీరు ఎక్కువ ఫైబర్ ఇచ్చారు అంటే పీచు మనకి ధాన్యాల్లో, అన్ని ధాన్యాల్లో పీచు ఉంటుంది. అది మనం పాలిష్ చేస్తాం, అందువల్ల పోద్ది. తెల్ల బియ్యం, అది ముడి బియ్యం తినండి. గోధుమలు తీసుకొని మీరే గ్రైండ్ చేయించుకోండి. మీరు మార్కెట్లో దొరికే
రిఫైన్డ్ ఆట తెల్లగా వస్తుంది రొట్టె కాదు, అది మైదాతో సమానం. కాబట్టి గోధుమలు తీసుకొని మీరు గ్రైండ్ చేయించుకోండి, మిల్లుకి వేయించుకొని తెచ్చుకోండి. ఆ పై పొక్కు పోకుండా చెప్పండి వాళ్ళకి. పప్పు ధాన్యాలన్నీ పొక్కుతో తినండి. కూరగాయలన్నీ కూడా మీరు పైన పొక్కు తీయకూడదు. ఇలా తింటూ ఆహారం, ఆరోగ్యం, ఎక్సర్సైజ్ చేస్తూ ఆరోగ్యం మీద మీకు అవగాహన ఉంది. అందుకని మన ఛానల్లో ఒకటప్పుడు నేను పెట్టాను, ఆరోగ్యము, ఆహారము, అవగాహన అని. ఎంత తినాలి అన్నది చాలా ఇంపార్టెంట్. స్వీట్స్ అనేది తినకూడదు. బయట మార్కెట్లో దొరికే ఏ ప్రిజర్వేటివ్స్ అంటే కొన్ని కలుపుతారు. అంటే ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఆ ప్యాక్డ్ ఫుడ్స్లో స్టాక్ ఉండటం కోసం, నిల్వ ఉండటం కోసం కలుపుతారు. బయట దొరికే ఏ ప్యాక్డ్ ఫుడ్ మీరు తినకూడదు, ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు. న్యాచురల్గా సహజ సిద్ధంగా దొరికే వస్తువులు తినాలి. తిన్నప్పుడు మీకు ఇంతకుముందు క్లాసులో కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్ అని, ట్రాన్స్ ఫ్యాట్స్ అని, మఫ్స్ అండ్ పఫ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని, ఇవన్నీ కూడా క్లాసులో చెప్పుకున్నాను. అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఒక ఆయిల్ని మాటికి మనము కరిగిస్తూ ఉన్నాము, అంటే అదే ఆయిల్ని మనం ఉడికిస్తూ ఉన్నాము, అదే ఆయిల్ని వాడుకుంటున్నాము అంటే అది ట్రాన్స్ ఫ్యాట్ కింద వస్తుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ట్రాన్స్ ఫ్యాట్లో ఈ బయట దొరికే అన్నీ కూడా ట్రాన్స్ ఫ్యాటే. అంటే ఏంటి? ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్, బెవరేజ్